మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. పండుగ సందర్భంగా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆద్యంతం సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుళ్ళూరు గ్రామంలో మాత్రం హోలీ అంటే డిఫరెంట్. ఆ గ్రామంలోని యువకులు హోలీ పండుగ రోజున వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకుని ఆభరణాలు పువ్వులతో సింగారించుకుని ఆడవారి వేషధారణలో మారిపోతారు. హోలీ పండుగ రోజున సంతకుళ్ళూరు గ్రామస్తులు అనాదిగా ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. చీర కట్టుకుని పువ్వులు పెట్టుకుని ఆభరణాలు సింగారించుకుని ఆ వేషధారణతోనే రతీ మన్మధులకు పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం. పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం, నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలు, కోరిన కోర్కెలు తీరాలి అంటే ఇలా హోళీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. సాధారణంగా హోలీ అంటే రంగులతో పండుగ జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఈ సంతకుళ్ళూరు మా గ్రామంలో మగవారు స్త్రీల వేషం వేసుకుని శ్రీ రతి మన్మథ దేవుడిని వేషధారణతో కోరికలు కోరుతాము. ఈ దేవుడు మా కోరికలన్నీ తీరుస్తాడని, మా గ్రామాన్ని చాలా చల్లగా చూస్తాడని, వ్యాపారంలో కానీ, ఆరోగ్యంలో కానీ, చదువులో కానీ ఉన్నతంగా ప్రధాన స్థానానికి చేరుస్తాడని నమ్ముతాము. తరతరాల నుంచి తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు సంతకుళ్ళూరు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రోజున తమ గ్రామం నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిన వారు హోలీ పండుగ రోజున ఇక్కడికే చేరుకుంటారని, మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పండుగ రోజు సంతకుళ్ళూరుకు వచ్చి యువకులు ఆడవేషం వేసి పూజలు చేస్తారన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.